ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మాణంలో రూపొందించిన చిత్రం వ్యూహం. శ్రీరామదూత క్రియేషన్స్ ఆర్జీవీ డన్ బ్యానర్పై రూపొందించిన ఈ సినిమా మార్చి 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో అజ్మల్ అమీర్, మానస రాధాకృష్ణన్, ధనుంజయ్ ప్రభునే, సురభి ప్రభావతి, రేఖ, నిరోష, వాసి ఇంటూరి, కోటా జయరాం, ఎలీనా వీరందరూ కీలక పాత్రలు నటించారు. ఈ సినిమా మూడో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతోంది, ఒకసారి కలెక్షన్స్ గురించి అలాగే ఆక్యుపెన్సీ గురించి వీడియోలో చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత నుంచి ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం పదవిని అధిష్ఠించేంత వరకు జరిగిన సంఘటనలు, కొన్ని ఊహాజనిత కల్పిత సన్నివేశాలు జోడించి వ్యూహం సినిమాను రూపొందించారు. ఏపీ రాజకీయాలు, జగన్పై ఆనాడు జరిగిన కుట్రలు ఇవన్నీ కూడా ఇందులో హైలైట్ చేసి చూపించారు వర్మ. వ్యూహం సినిమా అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది ఇప్పటి వరకు. మొత్తానికి అనుకున్న ప్లాన్ కంటే ఎక్కువగానే బడ్జెట్ కూడా పెరిగింది. సినిమాకు సంబంధించిన ఖర్చులు బడ్జెట్ 20 నుంచి 25 కోట్ల వరకు అయిందని సినీ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమాని సొంతంగానే రిలీజ్ చేశారు మేకర్స్. వ్యూహం సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ చేశారు. ఈ సినిమా 600 స్క్రీన్లలో రిలీజ్ అయింది. రెండో రోజు 540 స్క్రీన్లలో, మూడో రోజు 535 స్క్రీన్లలో రన్ అవుతున్నట్టు తెలుస్తోంది. పరిమితంగానే కర్ణాటకలో 40 నుంచి 50 స్క్రీన్స్, ఓవర్సీస్ 230 చోట్ల ఇప్పుడు సినిమా ఆడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా పొలిటికల్ బ్యాక్డ్రాప్ కావడంతో చాలా మందిలో ఆసక్తి పెరిగింది. 3 రాజకీయ పార్టీల అభిమానులు ఈ సినిమాను చూసేందుకు ముందుకు వచ్చారు. ఇక వ్యూహం సినిమాకి తొలి రోజే మంచి ఆక్యుపెన్సీ నమోదైంది. 65% వరకు ఆక్యుపెన్సీ కనిపించింది తొలి రోజు. 4 కోట్ల రూపాయల వరకు వసూళ్లు తీసుకువస్తే రెండో రోజు సండే కావడం ఆక్యుపెన్సీ 59% కనిపించింది. సుమారు రెండో రోజు కూడా 2.5 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. ఓవర్సీస్లో తొలి రోజు 70 లక్షలు, రెండో రోజు 61 లక్షలు, మూడో రోజు సుమారు 48 లక్షల వరకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా 2 రోజుల్లోనే 6.5 కోట్ల కలెక్షన్స్ దాటింది. ఇక మూడో రోజు ఆక్యుపెన్సీ ప్రకారం చూస్తే అడ్వాన్స్ బుకింగ్ బట్టి 53% వరకు కనిపిస్తోంది. కడప, ప్రకాశం, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం ఈ సినిమాకి మంచి వసూళ్లు అయితే కనిపిస్తున్నాయి. దాదాపు 9.5 కోట్ల వసూళ్ల మార్కు చేరుకోవచ్చు 3 రోజుల్లో కలిపి అంటున్నారు వసూళ్ల గురించి అనలిస్టులు.